గురుగారు తల్లిదండ్రులు, పిల్లలు ఆ బంధం ఎలా ఉండాలి అని పేరెంట్స్‌కి చెప్పదలుచుకుంటే ఏమని చెప్తారు గురుగారు? ఆ! తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగానే చూడాలని కోరుకుంటారు. అంటే బాధ్యత లేని తల్లిదండ్రులు ఉన్నారు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. ముందు నుంచి పిల్లలకి జీవితాన్ని ఏమిటో చెప్పాలండి తల్లిదండ్రులు. జీవితాన్ని ముందు ముందు నుంచి వాళ్ళకి చెప్పాలి. జీవితం అంటే ఇది నాన్న, జీవితం అంటే అది నాన్న, అది నాన్న, ఇది నాన్న అని వాళ్ళకి చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక దశలో వాళ్ళ వయసు చేత తల్లిదండ్రులను లెక్క చేయలేకపోయినా ఏదో ఒకనాడు నువ్వు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి చెవిలో పడి వాళ్ళు తిరిగి మన దగ్గరకొచ్చి ఆ తప్పు సవరించుకునే అవకాశం వాళ్ళకుంటుంది. మనం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే. అవును. కానీ మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రోజున వాళ్ళు ఒక తప్పటడుగు వేసినప్పుడు లేకపోతే మనల్ని ఖాతరు చేయనప్పుడు గుర్తొచ్చింది. మా నాన్న అలా చెప్పేవాడు కాదు, మా అమ్మ అలా చెప్పేది కాదు అని చెప్పి వాళ్ళు సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ప్రేమగానే చూడాలి. కొట్టకుండా, తిట్టకుండా పిల్లల్ని పెంచరు. కానీ ఏంటంటే, పిల్లల్ని ప్రేమగానే చూడాలండి. మన దగ్గర ఎంతకాలం ఉంటారండి? చదువు 10 అయిపోయిందంటే 11, 12 చదవడానికి హాస్టల్‌కి వెళ్ళిపోయిన పిల్లలున్నారు. ఉద్యోగాలొస్తే ఉద్యోగాలకు వెళ్ళిపోయే పిల్లలున్నారు. ఇంక మన దగ్గర ఎంతకాలం ఉంటారండి? పెళ్లయిపోతుంది ఆ తర్వాత. పెళ్ళైన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు కాపురాలు పెట్టుకొని. ఈ కొంచెం కాలమే కదండీ! ఈ కొంచెం కాలంలో పిల్లల్ని ఎందుకండి వాళ్ళని పట్టించుకోకుండా చూడటం, కొట్టడం. అల్లాడిపోయేటట్టు పిల్లల్ని తిట్టడం, కొట్టడం కరెక్ట్ కాదు. సక్రమంగా చూడగలిగితే పిల్లల్ని కనాలి. పిల్లలకు తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నతనంలో పట్టించుకుంటే తల్లిదండ్రులకు ఒక వరమండి. నెమరేసుకుంటూ బతికేస్తారు. అరే! నా పిల్లలతో ఆనందంగా గడిపానే. ఇది కూడా చూసుకోకపోతే కష్టం. ఇంకొకటి చెప్పాలి. పిల్లల్ని పెంచడం అనే బాధ్యత ఒక తల్లిది మాత్రమే కాదండి. తండ్రిది కూడా. తమాము తల్లి మీద తొయ్యకూడదండి. తప్పండి. తండ్రి మీద కూడా బాధ్యత ఉంటుంది. అలాగే తమాము తండ్రి మీద తోసేయకూడదండి. తల్లి పట్టించుకోవాలి. ఇద్దరు కలిసి కన్నప్పుడు ఇద్దరు కలిసే పిల్లల్ని పెంచాలి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు పిల్లలు మూతులు వాయించిన తండ్రులను నేను చూశా. ఎందుకు కొట్టాలండి పసిపిల్లల్ని? అవును. కొన్నాళ్ళు నిద్ర ఉండదు. మీరు చెప్తానమ్మా మా పెద్ద పిల్లాడు 5 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని పడుకున్నా. వెన్నుముదర్ల. ఏదో ఒక బాధపడుతూ ఉండేవాడు శరీరపరంగా. 5 ఏళ్ల పాటు ఆ ఒళ్ళో పెట్టుకునే పడుకునేవాడిని. ఈలోగా మళ్ళీ 3 ఏళ్ళకి మా రెండో అబ్బాయి పుట్టేశాడు. వాడిని ఎత్తుకుని ఇంకో ఇవి చూసుకుని జాగ్రత్తగా. అంతే. మనం ప్రేమగా పెంచగలిగితేనే, బాధ్యతగా పెంచగలిగితేనే పిల్లల్ని మనం కనాలి, వాళ్ళని పెంచాలి. ఇంకా తప్పటడుగులు వేయడం అది ఇది అంటారా? సహజమండి. మనం దాటొచ్చిన వాళ్ళమే అంతా. నచ్చ చెప్పుకోవాలి. లేదా వాళ్ళ కాలానికి వదిలిపెట్టి. అందుకే మనం ముందు నుంచి వాళ్ళకి బాధ్యత అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి అనేది నేర్పామనుకోండి. ఒకవేళ వయసు ప్రభావం చేత వాళ్ళు ఒకవేళ తప్పటడుగులు వేసినా ఏదో ఒకనాడు మన మాట వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళ తప్పు ఎరిగి సరిదిద్దుకుని మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వాలంటే ముందు నుంచి మనం వాళ్ళకి బంధాలు, బాధ్యతల గురించి చెప్పాలి. భార్యాభర్తలు పెళ్లి దీని గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు గురుగారు? ఇప్పుడు మా కాలం వేరు, ఇప్పుడు నడుస్తున్న కాలం వేరు. నేను ఒకటే చెప్తా. భార్యాభర్తలుగా ముందు వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలనుకుంటే కనుక ఇద్దరు కూర్చుని పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలండి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, నేను నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మన కుటుంబాల వీధిన పడకూడదు. మన పెద్దవాళ్ళని, మన బంధుత్వాలను నష్టపోకూడదు. మన వీధిన పడి అల్లరి చేసుకోకూడదు. బాధ్యతలు తప్పించుకోకూడదు. ఎవరి బాధ్యతలు వాళ్ళని నిష్ఠగా చేయాలి. నిర్వర్తించుకోవాలి. వస్తాయి, లోపాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. వీధిన పడకుండా ఉండాలి. ఉన్నవాళ్ళని వీధిని పెట్టకుండా ఉండాలి. కేవలం వాళ్ళిద్దరి సుఖం కోసం, వాళ్ళిద్దరి సంతోషం కోసం అభం శుభం ఎరుగని పెద్దవాళ్ళని వీధిలో పెడితే అది మంచిది కాదు. కాబట్టి మీ అనుకున్నట్టుగా బతకండి. కానీ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకోకండి. పెద్దవాళ్ళు లేకుండా ఏ పిల్లలు కూడా సక్రమంగా ఎదగలేరు. కరెక్ట్ రేపొద్దున చెప్పారు వాళ్ళ గురుగారు. పిల్లలు పుట్టినప్పుడు పెద్దవాళ్ళు లేకుండా ఈ పిల్లల్ని సాకలేరు. కరెక్ట్. అనుభవంతులు కూడా ఉండాలి. మంచి చెడు చెప్పగలిగేదే పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు లేకుండా ఏ సంసారాలు వృద్ధిలోకి రావు. బాగా చెప్పారు గురుగారు. అది మాత్రం ముఖ్యం. వీధిన పడకూడదు. ముందు కూర్చొని మాట్లాడుకోవాలి. నిన్ను పెళ్లి చేసుకుని నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని నేను నష్టపోను. అలాగే నేను నా కుటుంబాన్ని నష్టపోను. అమ్మాయినా అబ్బాయి అయినా సరే ఉన్నదన్నట్టు మాట్లాడుకోండి, చెయ్యండి. కేవలం వాళ్ళ సుఖం కోసమో, వాళ్ళ సంతోషం కోసమో, లేదా వాళ్ళ ఇది కోసం ఉన్న వాళ్ళని, గౌరవంగా బతుకుతున్న వాళ్ళని దయచేసి వీధిలోకి లాక్కుండా ఉంటే అంతకు మించి మరొకటి లేదు. అల్లరిపాలు చేసి వీళ్ళని వీధికి ఇడిచి మనం సుఖపడ్డమే ఎంతకాలం పడతాం. కదా.
ఆ పరిస్థితి వద్దు. చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాము, అనుభవించేవాడు ఏడుస్తాం. పెద్దవాళ్ళు లేకుండా ఏ సంసారాలు వృద్ధిలోకి రావు. పెద్దవాళ్ళు ఉండాలి. కొడుకు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు? చెప్పాను కదండి, ఎలా ఉన్నా సరే వాళ్ళ బాధ్యతలు ఉంటాయండి. వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. అలాగే మరి అత్తమామలు కూడా ఆ పిల్లల్ని సక్రమంగా చూసుకోవాలి. ఆ, ఇప్పుడు ఎవరో మన కన్న బిడ్డలే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిమతాలు ఉంటాయి. ఎవరో కన్న తల్లి బిడ్డ వాళ్ళ అభిరుచులు అభిప్రాయాలు మనతో కలుస్తాయనేమిటి? కానీ మనమేమిటి వాళ్ళేమిటో మనకి తెలియడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ వ్యవధి పట్టేలోగా అల్లర్లు అగచాట్లు కాకుండా ఉండాలి. మనం తెలుసుకుందాం, వాళ్ళ పద్ధతులు ఏమిటో తెలుసుకుని మనం ఆ ప్రయత్నంలోకి వెళ్ళి వాళ్ళకి తగ్గట్టుగా ఉందామని ఉభయులు అనుకోవాలి. అనుకునే వ్యవధి లేదు ఈ రోజున. అడ్డొస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కాపురాలు కూలిపోతున్నాయి, ఇదైపోతున్నాయి. గురుగారు ఇంత దుఃఖం, ఇంత ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. స్నేహం గురించి చెప్పాలన్నా, మీ స్నేహితుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు మాట చెప్పనా, నాకు చాలా ఇష్టమైనటువంటి బంధం ఏమైనా ఉందంటే, అంటే కుటుంబ బంధాల్లో పిల్లలు అవి పక్కన పెట్టి కాకుండా స్నేహ బంధం అంటే నాకు గౌరవం అండి. స్నేహం అవసరం కాదండి, స్నేహం ఆసరా. ఆసరా, బాగా చెప్పారు. స్నేహం అవసరం ఎప్పుడు కాదు, అవసరం కాకూడదు అది. స్నేహం ఆసరా అండి. ఎందుకంటే స్నేహితులు అంటే మనం ఉన్న బంధుత్వాల్లో ఏవైనా సరే స్నేహబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ స్నేహితులు ఉంటే కష్టం సుఖం చెప్పుకోవడానికి, వాళ్ళు మనం మందలించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్. అమ్మంటే పడదు, నాన్నంటే పడదు, పెళ్ళని తిడితే పడవు, మొగుడు తిడితే పడవు, పిల్లలు తిడితే పడవు, ఎవరు తిడితే పడతావు? నీ మీద సర్వాధికారాలు ఉన్నవాడు, నీ తప్పుని తప్పుగా శాసించి సూచించి దండించేవాడు ఉన్నాడంటే వాడు స్నేహితుడు. ఆ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు కావాలి. స్నేహితుడు 100 మంది ఉండొచ్చు, ప్రాణ స్నేహితుడు ఒకటే ఉండాలి. లేకపోతే అవదండి. స్నేహితుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ స్నేహితుడు ఎలా ఉండాలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ మనిషితో ఆ మనిషి ఆటలాడకూడదు. ఒకవేళ స్నేహితులను నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉంటారు, స్నేహితులను నమ్మి బాగుపడిన వాళ్ళు ఉంటారు. ఏ బంధుత్వంలో మాత్రం అలాంటి వాళ్ళు లేరు. స్నేహితులను నమ్మి చెడిపోయారా? కాదు. ఒక స్నేహితుడు నీకు సరిగా సెట్ అవ్వలేదంటే ఆ తప్పు వాడిది కాదు, నీదే. అంటే నీ మనసు ఎరిగినటువంటి వాడు నువ్వు సరిగ్గా ఎన్నుకోవాలా. ప్రయత్నం చెయ్యి, మరొకడిని చెయ్యి. కావాలి, అవసరం. నీ బాధ చెప్పుకోవాలన్నా, నీ గుండెల్లో ఉండే వేదన పంచుకోవాలన్నా, నీ బాధ్యతలు అర్థం చేసుకోవాలన్నా నీకు మిత్రుడు కావాలి. ఆ మిత్రుడు కావాలంటే మన ప్రయత్నం చేయాలి. మీ స్నేహితుల గురించి చెప్పాలి అంటే, నాకు ప్రాణ స్నేహితుడు అనేవాడు ఇప్పుడు ఎవరు లేరండి. కానీ ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఎందుకంటే నాకు నా వేదన ఉందండి. నాకు గబుక్కున ఒక 4 రోజులు కొంచెం బాగా దుఃఖం వచ్చిందనుకోండి, నన్ను కడుపులో పెట్టుకునేవాడు ఎవరండి? ఒక స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నన్ను అమ్మలా చూడాలి. దాహిలరా అనంత 4 రోజులు ఉంది కదా, నా దగ్గరికి రా అని ఆదరించగలగాలి. స్నేహితులు ఉంటారండి. ఇప్పుడు మన విస్తరలో 10 రకాల పదార్థాలు వేసుకుంటాం, అన్నం ఒకటే ఉంటుంది. 100 రకాల మనుషులు మన దగ్గర ఉంటారు, కానీ అన్నం లాంటి ప్రాణ స్నేహితుడు ఒకటి ఉండాలి. స్నేహితుడు అంటే ఏంటంటే గుళ్ళో దీపాన్ని ఎవడో ఆర్పుకోడు. చేతిలో ఉండే అన్నాన్ని ఎవడో కాలదనుకోడు. ప్రాణ స్నేహితుడు అంటే అదండి. అవసరాలు తీర్చుకోవడం కాదు, ఆసరాగా ఉండడం. కాబట్టి స్నేహబంధం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏమున్నా ఎన్ని చెప్పుకున్నా గుంభనంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకోవాలి. మనతో సమాధి అయిపోవాలి ఆ విషయాలన్నీ కూడా. అలాంటి స్నేహం అంటే విలువ తెలుసుకోవాలండి. అనేసుకుని స్నేహం చేయడం కాదు. నా మనస్తత్వం ఇది, నీ మనస్తత్వం ఏమిటి, నీకు నాకు సమ్మతమైతే ఇద్దరం కలిసి ఆ మాటకు కట్టుబడి స్నేహం చేద్దాం అని అనుకుని స్నేహం చేయాలి, అనుకోకుండా స్నేహం చేయడం కాదు. ఇప్పుడు ఈ మాట అన్నారు కనుక ఇంకోటి చెప్తున్నానండి. బాల్యంలో మనం నర్సరీ నుంచి చదువుకున్నప్పుడు 10వ తరగతి వరకు కూడా ఒక రకమైన స్నేహితులు ఉంటారు. తర్వాత కాలేజీలు మారుతారు, అక్కడ ఇంకో స్నేహితులు దొరుకుతారు. తర్వాత పీజీకి పెడతారు, అక్కడ ఇంకో రకం స్నేహితులు మారుతారు. ఇక్కడ ఎన్ని మారినా పర్వాలా, ఏదైనా సరే. కానీ వివాహం అయ్యి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు మాత్రం సరైన స్నేహితులు ఉండాలండి. ఎందుకంటే కుటుంబంలో విషయాలన్నీ చెప్పుకుంటాం కదండి, మంచి చెడు చెప్పుకుంటాం, మన బాధను పంచుకుంటాం. అలాగే మనల్ని పడిపోకుండా వాళ్ళు పడిపోకుండా మనం కాపాడుకుంటాం. ఇలాంటి సమయంలో స్నేహితులు ఆటవిడుపుగా ఉండకూడదండి, ఆసరాగా ఉండాలి. ఎందుకని ఎంచుకునే స్నేహితులు ఎవరిని మంచి వాళ్ళని ఎంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు నీకు తగినటువంటి వాళ్ళు కాదనుకో, కృషించిపోకు, మరో ప్రయత్నం చేయి.
ఇంత విశాల జగత్తులో ప్రపంచంలో పరమేశ్వరుడు నీకంటూ ఓ ప్రాణమిత్రుని పెట్టకుండా ఉంటాడు. వెతుక్కోవాలి మరి మీరు కూడా ఇప్పుడు. నేను నేను అన్వేషణలోనే ఉన్నానండి. ఎందుకంటే అన్వేషించి నాకు లభించకపోయినా తృప్తి పడతా. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను, నా ప్రయత్నంలో లోపం లేదు, దొరకలేదు కాబట్టి నా ప్రయత్నంలో కనీసం ప్రయత్నమైనా ఉందని సంతోషపడతా. గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే బాధ, కానీ స్నేహితుడు దొరకకపోవడం ఏంటి గురుగారు? అంటే దొరకడం విషయం కాదండి, దొరుకుతారండి, నిలబెట్టుకోవడం కష్టం. ఎస్, దొరకడానికి ఏమండి, దొరుకుతారు కానీ నిలబెట్టుకోవడం కష్టం అండి. ఒక మాట అంటే కేరింగ్ అండి, కేరింగ్ ఉండాలండి, రక్షణ, బాధ్యత. ఇప్పుడు ఉదాహరణకు మీతో నేను స్నేహం చేస్తున్నానంటే, ఏమిటి లేచావా? లేచాను. కాఫీ తాగావా? తాగాను. ఏమిటి 10 టిఫిన్ తిన్నావా? తినలేదు. ఎందుకు తినలేదు? ఆకలి లేదు. 2 చివాట్లు ఎట్టాలి మిమ్మల్ని. ఎందుకు ఆకలి ఎదురు అంటాడు మళ్ళీ. 2 చివాట్లు ఎట్టాలి. 10 అయిపోయింది, తినకపోతే గ్యాస్ రాదు, తిన ముందు అని చెప్పి కేకలెట్టాలి. మధ్యాహ్నం 2 అయింది, భోజనం చేయలేదు. పొద్దున్న టిఫిన్ లేటు, మధ్యాహ్నం భోజనం లేటు. ఇంకెప్పుడు తింటావా తినవా? నాకు ఫోటో పిక్ పెట్టు. దబాయించాలండి. ఒక గంట సేపు మెసేజ్ చేయకపోతే చివాట్లు ఎట్టాలి. అంటే పూర్వ పరిసరాలు అన్ని పరిశీలించిన తర్వాత జ్యోతి గారే మీకు స్నేహితురాలని అనిపిస్తుంది నాకు. ఇంకా ఏమండి, భార్య స్నేహితురాలు అంటారు. ఏమనుకోకండి, మన విషయం చెప్తాను. భార్య స్నేహితురాలు, భార్యతో అన్ని చెప్పుకోగలమా చెప్పండి? చెప్పలేము. మరి ఆవిడ స్నేహితురాలు ఎలా అవుతుందండి? చెప్పుకోలేదా? ఏం చేస్తున్నారో మరి. ఇది యథార్థం అండి. ఇప్పుడు మన హాస్యానికి మాట్లాడుకున్న భార్య స్నేహితురాలుగా చలామణి అవ్వగలదమ్మా, కానీ రీప్లేస్ అవ్వలేదండి. కొన్ని అన్నీ చెప్పలేమండి. మీరు చేయలేరు భార్యకి మధ్య పెట్టి చెప్పండి, నవ్వుతారే. అది మీరు చెప్పాలి గురుగారు, సీనియర్. అందుకని ఏంటంటే చెప్పుకోలేని ఉంటాయండి, భార్యకు కూడా చెప్పుకోలేని బాధలు ఉంటాయండి, వ్యధలు ఉంటాయండి, చెరలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి. భార్య తిడితే పడతామా చెప్పండి? నన్ను అంటావా నువ్వు అంటాం. స్నేహితుడు తిట్టినా కొట్టినా పడతామండి. అందుకని స్నేహితుడు ఉండాలండి. ఎస్. ఇప్పుడు మరి నేను అన్నది కరెక్టేనా? అంతే. భార్య స్నేహితురాలు కాదు, అన్నీ చేయలేమండి. భార్య ఇద్ది కానీ స్నేహితురాలు స్నేహితురాలు అని చెప్పి నేను నీ స్నేహితుడు కదా ఇలా ఆదవడ ఇదవడ వయసు ఊరుకుంటాను. స్నేహితుడు దెబ్బ కొట్టినా ఏమిట్రా అలా కొట్టామని మొక్కసేపు పలికినా చాలే వెధమోహిస్తుందా అంటాం. వాస్తవం. గురుగారు, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ పరమ దరిద్రంగా చేసిన వంట కానీ చాలా బాగా చేసిన వంట ఏదన్నా బాగా గుర్తుండిపోయిందంటే ఏం చెప్తారు చెప్పండి? దరిద్రంగా ఏ వంట చేయలేదండి నేను చేసేది గురుగారు, అందుకని చెప్తున్నాను. మీరు చేశారా? పర్వాలేదండి. సాధకుడు చేసేటప్పుడు, వంట ప్రయత్నం చేసేటప్పుడు చెడిపోవాలండి. చెడిపోతే తర్వాత ఎలా చెడిపోకుండా చేయగలదో తెలుస్తుంది. సాధనలు ఇవన్నీ మామూలే. పిల్లాడు నడుచుకుంటూ వస్తుంటే పడిపోతాడు, వాడికి నడకరాదన్నా కాదు, నడకకు సిద్ధపడుతున్నాడని. ఆరంభ దశలో చేయలేదా? ఏమి పోయి ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందని ఎప్పుడు జరగలేదా వంట? లేదండి. ఏంటి అంత జాగ్రత్త ఏంటో మరి? అంటే అలవాటు అయిపోయిందండి. నాకు చాలా ఇష్టం అండి వంట, వడ్డన 2 ఇష్టం అండి నాకు. వంట చేసేప్పుడు దృష్టి అక్కడ పెట్టుకుంటే పాత్రాలంకరణ చేయకుండా వంట చేయలేను నేను. ఓకే. అది నాకు బాగా అలవాటు. వడ్డన నా దృష్టిలో వడ్డన అంటే ఏమిటో తెలుసా అండి? నాకు ఇది కావాలని ఎరటి వాళ్ళు అడగకూడదండి, అన్ని పెట్టాలి. అక్కడే దృష్టి అక్కడే పెట్టాలి. ఓకే. ఇక్కడ పెట్టాలో చూడకూడదు, టీవీ కేసి పరధ్యానంగా ఉండకూడదు. కొంచెం నెయ్యి, కొంచెం నూనె, చాలా ఇంపార్టెంట్ అది. అవును. అది ఎందుకంటేనండి మొహమాటస్తులు ఉంటారండి, చిన్న విషయం అడగడానికి మొహమాటస్తులు కొంతమంది ఉంటారు. బాగుంది అబ్బా కొంచెం వేస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు. వేయినా కదా పట్టుకొచ్చి చూపించాలి, వడ్డం చెయ్యాలి. అలాంటి ఫంక్షన్ పప్పు పట్టరా వేసాను 2 సార్లు, 3సారి ఇస్తే నొప్పా. వండుకున్నది ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా. ఏం పెరుగన్నంలో పప్పు నంచుకునే వాళ్ళు లేరు? టమాటా పప్పు బాగుంది పెరుగన్నంలో తినేవాళ్ళు ఉండరు. వెళ్ళించి నోరు కట్టు కూర్చోవాలా? అలా చేయకూడదు. పెరుగన్నంలో కూడా పప్పు పట్టుకోవాలి. అవి తినేవాళ్ళు ఉంటారు మొహమాటస్తులు. కూరగాయ ఏదో బాగుంది తినాలనిపిస్తుంది, పట్టవి. అలా వాళ్ళు అడిగేలోగా గబగబ మనం వెళ్ళిపోకూడదు. అన్నం అని పెట్టాలి. అక్కడ కొందరు అయిపోకుండా ముందే మళ్ళీ వేసేస్తాం, పెట్టాలి. కాబట్టి ఏంటంటే అది మాత్రం వడ్డన చాలా గొప్ప ఇదండి. మన పెట్టింది మనపాలు, మనం తినది మట్టిపాలు కదండి. మనం తిన్నది మనపాలు, మనం పెట్టింది మనపాలు, మనం తిన్నది మట్టిపాలు. మనం పెట్టింది సక్రమంగా ముట్టాలంటే అపాత్రదానం ఎవరికి చేయం కదండి.
నాకు ₹1,00,000 కట్టి నన్ను చదివించండి అంటే చదివిస్తారా? ఎవరు చేయరు. నా చదువు, నా ప్రతిభ, నా పాండిత్యం తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఓ ₹1,00,000 పెట్టి ఒక 1,00,000 కాదు 2,00,000 ఇస్తాను చదువుకో నాయనా అంటారు. అలాగే అక్కడ ఏంటంటే అన్నం పెట్టేటప్పుడు ఆ అన్నం శుభ్రంగా ఆ వ్యక్తి తినాలి. సుష్టిగా తినాలి. వాళ్ళకి పెట్టడానికి మనం ఉన్న వాళ్ళు తినడానికి వాళ్ళు ఉన్నారు. దృష్టి అక్కడ పెట్టాలి. కొంతమంది అడగలేని మొహమాటస్తులు ఉంటారు. కొంతమంది ఏ మొహమాటం లేని వాళ్ళు ఉంటారు. అన్నీ అడిగేస్తాం. అడుగుతారు. అదో గొప్ప. కానీ అడగలేని వాళ్ళు ఉంటారు. మొహం మీద రాసి ఉంటుంది కదా, నేను అడగలేని నువ్వే వడ్డించని. దృష్టి అక్కడ పెట్టాలి. చాలా మంది నేర్చుకోవాలి మరి ఇది. నేర్చుకోవాలండి. వడ్డన నేర్చుకోవాలండి. వడ్డన అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధాకలి భోజనం పెట్టకూడదండి. అర్ధాకలి భోజనం పెట్టకూడదు. మీకు అందాక ఎందుకు ఎక్కడికైనా అనుకున్న సందర్భాల్లో భోజనానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడవారు అనేసి ఏమండి కొంచెం అన్నం వండనా అదే కొంచెం వండవే అనేవాడిని. అన్నం తిన్న రోజులు బోళ్ళు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఉంటారంటారు. ఉంటారు. అదన్నమాట విషయం. కాబట్టి ఏంటంటే సుష్టిగా ఉండాలి, సుష్టిగా పెట్టాలి. బాగా మెచ్చి చేసే వంట, తినే వంట ఇది మీది అని అంటే గోంగూర పచ్చడి. అంత ఇష్టం అయితే గోంగూర పచ్చడి అంటే ఇప్పుడు మీ ఇంట్లో గోంగూర పచ్చడి ఉంది అనుకోండి, ఇక్కడి నుంచి నేరుగా మీ ఇంటికి వస్తాను. అంత ఇష్టమా? ప్రాణం అండి బాబాయ్ గోంగూర పచ్చడి. అంటే ఒక విషయంలో చెప్పాలంటే చెప్పా పెట్టకుండా జాడి కూడా పట్టుకుపోతానమ్మా కూడా చేయలేదు. అంత ఇష్టం అనమాట గోంగూర పచ్చడి అంటే. బహుప్రాణం గోంగూర పచ్చడి. నెల ఉన్నా మొహం మొత్తదు, ఏటికి ఏడాది ఉన్నా మొహం మొత్తదు. లేదు మా ఇంట్లో ఏడాది పొడుగునా గోంగూర పచ్చడి వేసి మా ఇంట్లో పెడతాం అన్న మా ఇంట్లో ఉంటారంటే నిర్దాక్షిణ్యంగా బ్రహ్మాండంగా ఉంటానంటాను నేను. అంత ఇష్టం. వంకాయ కూర తెలుగింటి భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. నేను భోజన ప్రియుని ఉండాయి. అదే దళామత్తుగా ఉండాలి స్మి. అన్ని ఇంత వేసి తినంటే తిన్నాం. నాకు కంటికి అన్నీ కనిపించాలి. గురువారు వంట చేయడం కూడా ఒక ఆర్ట్ అని అంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే తిండి, అవును, జీవన ఆధారం అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వంట ఎలా చేయాలి అని అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మీరు ఇచ్చే సలహా ఏంటి? సుదీర్ఘమైన చేసిన మీ ప్రయాణం యొక్క అనుభూతులు కూడా చెప్పండి. వంట అవసరం అండి. వంట మనకి మనం శుభ్రంగా తినాలి, అది మనకు వంట పట్టాలంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వంట నేర్చుకోవాలండి. అది అవసరం. పరిస్థితులు ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుత కాలంలో అయితే పిల్లలు మరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు తెచ్చాను, మరో తెచ్చాను, ఎక్కడెక్కడో ఉంటున్నారు, దేశాల్లో ఉంటున్నారు, పొరుగుళ్ళలో ఉంటున్నారు, ఇంటి దగ్గర ఉండటం లేదు. అందరికీ అన్నీ చేయడం అంటే కుదరదండి. ఇది తమాము ఆడవాళ్ళకి మాత్రమే చేయాలనే కాదు, మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవాలి. అదేమంటే జరుగుబాటు ఉంటుందన్నమాట. ఆ జరుగుబాటు వల్ల ఏమవుతుందంటే మనకు తిన్నది ఇంతైనా మనకు తృప్తిగా ఉంటుందండి. కాబట్టి మన చేతి వంట మనకు చాలా అవసరం, నేర్చుకోవాలి. మనకు కుదరని పక్షాల్లో బయట నుంచి తెచ్చుకున్నామంటే అది వేరే విషయం, కానీ సాధ్యమైనంత వరకు కూడా అభ్యాసం పెట్టుకోవాలి. చిన్నగా చేసుకోవాలండి వంట అంటే. చేసిన అందులోనే అమృతం రావాలి. ఏమన్నా మంచి ఫార్ములాస్ ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? వంటలు ఏంటంటే మనం ఉప్పుతో 9 వేసుకుంటాం. నెలవారీ కిరాణా సరుకులు శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిగతా వేసుకుంటాం. వాటిల్లోనే మనం అద్భుతంగా వంటలు సృష్టించుకోవచ్చు. ఉదాహరణకి ఒక కందిపప్పు పచ్చడి ఉంది. ఏమంత పదార్థాలు ఉంటాయండి? ఇంత కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, ఓ నూనె బొట్టు, అంతే. పెసరపప్పు పచ్చడి ఏమంత అర్థం? ఇంత పెసరపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అయిపోయింది. అంతేగాని ఎక్సైట్మెంట్లు ఎక్కువ వేసేయకూడదు అంటారు. అవసరం లేదండి. మన పూర్వీకులందరూ ఇటువంటి వంటకాలే చేసేవారు. నువ్వు కావాలనుకుంటే తర్వాత దాని ఏదైనా ప్రయోగాలు చేసుకో. కానీ ఆ రోజు మనం సులభంగా వంట చేసుకునేటటువంటి విధానంలో కనుక వెళ్ళగలిగితే, చేసుకునేది త్వరగా చేసుకున్న రుచిలో అమోఘంగా ఉండాలి. అది కావాలి మనకి. ఎంత కష్టపడి చేసామనేది కాదు, ఎంత త్వరగా చేసుకున్నావు, దాన్ని ఎంత రుచిగా ఆస్వాదించామనేది ముఖ్యం మనకి. ఇలాంటి వంటలు చేసి ఇప్పుడు వంకాయ వేపుడు ఏముంది? 2 వంకాయలు కోసేయడం, 2 ఉల్లిపాయలు పడేయడం, మూకుట్లో పడేయడం, ఈలోగా మిక్సీ జార్ తీసుకుని 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర పడేసి అందులో రుబ్బేసి మిక్సీ ఆడేసి ఇక కారం పడి ఉప్పు పడేయడం, అయిపోయింది. ఇంకేమిటి? ఈ కారం అమోఘంగా ఉంటుంది. ఏమిటి ఇందులో? అంతే. అంటే ఇలాంటి చిట్కాలు తెలియాలి. ఓ దొండకాయ వేపుడని, బెండకాయ వేపుడని. అంటే ఇది కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శుభ్రత ఉండాలి. వంట చేసేవాడు మాత్రం శుభ్రత చాలా అవసరం అండి. ఒబ్బడిగా చూసుకోవాలి. ఒకటికి 4 సార్లు కాయగరి కడుక్కోవాలి. కాయకూరలో శుభ్రంగా చేసుకోవాలి. తీరుబడి లేని రోజుల్లో హడావిడిగా వంట చేసుకున్నా
తీరుబడి కలిగిన రోజుల్లో కొంచెం మంచి పెద్ద వంట నేర్చుకుంటే వంట నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఆ రోజున ఇంకొంచెం కొత్తగా శుభ్రమైన వంట తిన్న వాళ్ళు ఆస్వాదించి తిన్న వాళ్ళు కూడా అవుతారు. అవుతారు. వంట చేయటం ఎంత సరదా గురుగారు మీకు? నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా ప్రాణం పెట్టేస్తాననమాట. వంట అంటే ప్రాణం పెట్టేస్తా. కట్ చేయటం కాడి నుంచి అన్ని నాకు కత్తితో రాదండోయ్. కత్తిపీటతో తరుగుతా. పీటతో. కత్తిపీట. అచ్చా. కత్తిపీటతో తరిగేస్తాను. కత్తితో రాదు. ఒకవేళ అంటే రాదు అంటే ఇంకోటేంటంటే మొత్తానికి రాకూడదనేం కాదు. చాలా ఆలస్యం అయిపోతుంది. చకచక చేయలేను. కత్తిపీట ఇచ్చారనుకోండి కళ్ళు మూసి తరిగేస్తా. కుంపడ మీద నాకు బాగా అలవాటు. ఉమ్, కుంపడ మీద అయితే ఇంకా వంట చకచకలాడించేసేస్తా. మంచి అనుభూతి. బావుంటుంది. రాజుని చూసి పేరని చూడలేరు కదండీ! అవునా? అంతే. రాజుని చూసి పేరని చూడగలరా? సామెత అది. ఇంకోటి కాదు. కుంపడ మీద వంకాయ కాల్చి పచ్చడి చేస్తే ఎంత అమోఘంగా ఉంటుందండి. చేస్తే మారిపోతుంది అది. నన్ను చాలామంది అంటారు, "ఏవండోయ్ మీరు మా ఇంట్లో చాలామంది ఇళ్లలో కుంపడి పెట్టారండి" అంటారు. అది ఎక్కడి దాకా పోయిందో చూడండి. ఎంతోమంది కుంపడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలండి, చిన్న చిన్న పిల్లలండి. వాడు 25 ఏళ్ళు, 25 ఏళ్ళ పిల్లలు, 22 ఏళ్ళ పిల్లలు, వాళ్ళంతా 20 ఏళ్ళ పిల్లలు. వాళ్ళంతా వాళ్ళు ఈ రోజున వంటలు వండుకుంటున్నారండి. పళనిస్వామి గారు మీరు చెప్పిన వంట మేము వండుకున్నామండి. ఎంత బాగుందో అండి. చాలా బాగుందండి. సులభంగా చేసుకున్నామని. ఈ తండ్రికి ఎంత ఆనందం అండి. కొంతమంది అయితే కొత్త దంపతులు పళనిస్వామి గారు మేము వేరు కాపురం పెట్టుకున్నాం. మా ఆయన నా వంటకి కొంచెం ఆక్షేపణ చేసేవారు. మీరు చెప్పాక నా వంట చేసుకున్నాను. మా వారు ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? బా, మా అత్తారింట్లో నాకు ప్రశంసలు. ఎంతవరకు రీచ్ ఎంత అయినాయి కదా. ఇదండి. కొంతమంది అయితే వాళ్ళు మహమ్మదీయులు అనమాట. వాళ్ళు వచ్చి, "ఏమండి మా వారు ప్రతిరోజు కూడా మాంసాహారం లేకుండా భోంచేయరు. కానీ ఒక్కసారి ఆ మధ్యన ఎప్పుడో 1-2 వంటలు మీ వంటలు చూసి ఒకసారి మీరు చేసినట్టే నన్ను చేయమన్నారు. నేను చేశా. తర్వాత ఈ వంటల్లో ఇంకా కొన్ని రకాల వంటలు చేయమన్నారు. ఇప్పుడు మా వారు పూర్తిగా మాంసాహారం మానేశారండి" అని ఆ అమ్మాయి చెప్పేటప్పటికి ఎంత ఆశ్చర్యపోయాను నేను. ఉమ్, ఓహో! అవునా అని. అంటే ఉంటారండి. అంతంత ఆస్వాదనలు పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. అంతే కదండి. అన్నాదరం ఉండాలండి. ఆదరం ఉండాలి. తినేది ఎంత తిన్నా దంతసిరిగా తినాలి. సూపర్ 60 గురించి, లేకపోతే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నారు. హాఫ్ బనీను, షార్ట్స్, కండలు పెంచటం. ఏంటి సూపర్ 60 అసలు? చాయ్ బిస్కెట్ వారి సంస్థ ద్వారా నేను స్వీట్ 60లో ఆ కథలో కథానాయకుడి పాత్ర నేను చేయడం జరిగింది. ఇవాళ మూడవ ఎపిసోడ్ ఇవాళ అది రిలీజ్ అయింది, ఆడుతోంది. ఆ స్వీట్ 60 అనేటటువంటిది ఏంటంటే, అంటే ఒక వయసు 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యత, వాళ్ళ చిలిపితనం, వాళ్ళ అల్లరి, వాళ్ళ అలగడాలు ఇవన్నీ అందులో మనకి రూపొందించబడతాయి. అలా కథాంశాల్లో నేను నటిస్తూ వెళుతున్నాను. ఇంకా తద్వారా బోల్డన్ని వస్తున్నాయి. చేస్తే అదొక అనుభవం. దాంట్లో అంతే కదా. ఎందుకు స్వీట్ 60 అనగానే ముఖం అంత వెలిగిపోయింది? కొన్ని అవకాశాలు ఉంటాయి కదండి. తిట్టడానికి హక్కు ఉంటుంది. అంతే కదండి. వయసులో ఉన్నప్పుడు తిరిగితే పౌరుషాలు వస్తాయి. వయసు మెళ్ళకి తిరిగితే చచ్చినట్టు పడుతుంది. నన్ను అంటావు అంత మాట అంటారు. వయసులో ఉన్నప్పుడు తిడితే పెట్టించి పుట్టింటి పోతారు. ఇంకా వయసు మెళ్ళకి తిడితే ఎక్కడ పడతారండి. నేను 2 తిడితే వాళ్ళు 4 తిడతారు. అర్థం చేసుకునే స్వభావం అండి. ఇప్పుడు ఏదో హాస్యానికి చెప్పాను కానివ్వండి, జీవిత ప్రయాణంలో ఒక భాగస్వామి మరొక భాగస్వామి ఇద్దరు కలిసి అన్యోన్యత, సఖ్యత, ఒక వయసు పెరిగిన కొద్దీ భార్యాభర్తలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకున్నప్పుడు ఈ భార్యాభర్తల మధ్యన సఖ్యత అమోఘంగా పెరుగుతుందండి. ఎవరుంటారండి చివరికి మిగిలేదు భార్యాభర్తే. భార్యాభర్తే ఎన్ని కీచులాడుకున్నా ఆ భర్త కనిపించకపోతే భార్య ఉండలేదు, భార్య కనిపించకపోతే భర్త ఉండలేడు. ఆ మహిమ పెట్టకపోతే, ఆ బంధం లేకపోతే అన్యోన్యంతగా సంసారం చేస్తూ ఉంటండి, చేయలేమండి. అది మాయ అంతే. ఆ 3 ముళ్ళకి పడిపోతున్న మాయ అంతే. వృద్ధాప్యం వచ్చాక మరింత పెరిగిపోతుంది ఈ ప్రేమకు వయసే ఉంది అంతే కదా. కాదు. అదన్నమాట. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటున్నట్టు. ప్రేమలో పడ్డానండి మా పెళ్ళంతో అనాలి. ఇంకా కండలంటారా, చిన్నప్పటి నుంచి నాకు వ్యాయామం అంటే మక్కువ, ఇష్టం అన్నమాట. ఏదో చిన్నప్పటి నుంచి రన్నింగ్లు చేసి అవి చేసి ఇవి చేసి చేసేవాడిని. తర్వాత ఆరోగ్య పరిరక్షణలో నేను జిమ్ చేస్తున్నాను. అంటే శుద్ధ శాకాహారంలో కూడా ఉన్న ఆహారాన్ని, మన ఇంటి ఆహారాన్ని తీసుకుంటూ సౌష్ఠవంగా మనం శరీరాన్ని పెంచుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా మనం మన పని మనం చేసుకోవాలి.
మనకు ఓపిక ఉండి మన పనిని ఇంకొకరి మీద ఆపాదించకూడదు. కాబట్టి మన పని మనం చేసుకోవాలంటే ఏదో ఒక వ్యాయామం, యోగా అయినా ఉండాలి, వ్యాయామం ఏదైనా ఉండాలి. వ్యాయామం కూడా ఇంట్లో కూడా పని చెయ్యాలి. సుదీర్ఘమైన 60 సంవత్సరాల ప్రయాణంలో ఎక్సర్సైజ్ చేశారు, ఫిట్గా ఉన్నారు. మిమ్మల్ని అడిగితేనే కరెక్ట్ ఏమో. ఆహారపు అలవాట్లలో అన్నీ మార్చేస్తూ ఉన్నారు ఈ మధ్య. మా కోచ్లు కానీ బయట ఎవరైనా ఫిట్నెస్ కోచ్లు అన్నంని పక్కన పెట్టమని అంటున్నారు. నా ఈ స్ప్రౌట్స్ తినడం లాంటివి, ఒక కొత్త రకమైన డైట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు డైట్లో. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సలహాలు, సూచనలు. చెప్తా. ఇప్పుడు కోచర్ గారు వారు అలా చెప్పారంటే దానికి ఎంతో లోతైన కారణం ఉంటుందండి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి డైట్ వర్తించదు. ఒక శరీరం లూజుగా ఉంటుంది, ఒక శరీరం బాగా చిక్కినట్టు ఉంటుంది. అప్పుడు వారికి తగ్గట్టుగా చెప్తారనమాట. నువ్వు ఇటువంటి ఆహారం తీసుకుంటే నీకు ఒళ్ళు తగ్గుతుంది, కాబట్టి నువ్వు ఇటువంటి డైట్ తీసుకో. నువ్వు ఇటువంటి డైట్ తీసుకుంటే నీకు ఒళ్ళు పెరుగుతుంది, కాబట్టి నువ్వు ఇవి తీసుకో అని చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు మంచివే, ఆరోగ్యకరమైనటువంటివే. కానీ మనం కూడా ఆ తీసుకునేటటువంటి సూచనలో అది మనకు ఎంతవరకు వర్తిస్తుంది, మనం చేయగలమా అనేటువంటి చూసుకోవాలి. కానీ ఎంత చేసినా మన ఇంటి ఆహారాన్ని మనం వంట పట్టించుకోవాలి. అది వంట పట్టించుకోవాలి. మీరు చేసే వంటల్లో అన్నం లేకుండా ఏ కూర కూడా టేస్ట్ రాదు. మరి మీరు ఖచ్చితంగా పాటించే ఉంటారు. ఏమిటది? రైస్ తింటూనే ఉన్నారు కదా, ఆ, ఆ. మరి మీరు ఫిట్గానే ఉన్నారుగా. అంటే ఉన్నానా అంటే మరి చిన్నప్పటి నుంచి అది సాధన నడుస్తోంది. మనం ఎంత పని చేస్తామో, ఇప్పుడు మీరు 10 రూపాయలు ఇచ్చారండి, నేను 2 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఎలాగూ? 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి. మనం శుభ్రంగా సుష్టిగా మన అన్నం తినేటప్పుడు మన ఇంట్లో అంత పని చేయాలి. వ్యాయామం కూడా అంత గట్టిగానే చేయాలి. వ్యాయామం చేసి ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. ఇంట్లో కూడా వ్యాపకాలు పెట్టుకోవాలి, అక్కలేని పనులను కల్పించుకోవాలి, మంచి పనులు. లైఫ్ మొత్తంలో బాధ్యతకే ఎక్కువగా టైం కేటాయించిన మీరు మళ్ళీ ఈ వ్యాయామం, ఈ ఎక్సర్సైజ్కి ఎలా టైం పట్టింది మీకు? కుదుర్చుకోవడమే. వ్యాయామం అనేది నాకు ఇష్టం. నాకు ఒక రకమైన చాలా ఇష్టం అన్నమాట. నాకు ఎక్కువసేపు వ్యాయామంలో గడుపుతా. నాకు టైం ఉందంటే వ్యాయామ కళాశాలకు వెళ్ళిపోతా, అక్కడే గడుపుతా. నాకు ఇష్టం. వెళ్ళకపోతే తోచదు, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది కదా, శుభ్రంగా తింటా. అంటే రోజు తింటాను అనుకోండి, కాదని నన్ను ఆ రోజు గట్టిగా సెలవు కదా, మరి ఎంత తింటానో అంత పని చేస్తాను, అంత వ్యాయామం చేస్తాను. మన కోసం మనం చేసుకోవడమేనండి. మన కోసం మనం చేసుకోవడమే. మన ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది. గురుగారు, ఈరోజు ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ సైడ్ చాలామంది కూడా మిమ్మల్ని గుర్తుపట్టడానికి గల కారణము మీ పళనిస్వామి ఛానల్. అలాంటి ఛానల్ మీకు ఎంత మంచి అనుభూతినిచ్చింది? ఆ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? జరిగినటువంటి ఈ మొత్తం జర్నీలో ఇంతమందికి దగ్గరయ్యారు తెలుగు ప్రజలందరికీ. ఆ ఛానల్కి ఉన్న అనుభూతి పంచుకోవాలంటే? పళనిస్వామి అనేటటువంటి నన్ను ఆదరించడం అంటే అది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం నాకు. ఇది నేను ఆకతాయితనంగా తీసుకోవడం లేదు, అవసరానికి తీసుకోలేదు. నాకు తెలియదు, నేను ప్రారంభించినప్పుడు నేను ఇంతమందికి చేరువవుతాను, ఇంతమందికి నేను ఆదరణ పొందుతానని నిజంగా నాకు తెలీదు, యథార్థం. తర్వాత ఈ ఆదరణ పొంది, ఈ అభిమానం పొంది బయటకు ఎక్కడికైనా పెడితే మీరు ఫలానా, మీరు మా ఇంటి మనిషి, మీరు మాతో ఉండే మనిషి, మా సొంత మనిషి అనేప్పటికీ అప్పుడు అనిపించింది, ఓహో చూసావా మా అబ్బాయి నాకు వేసిన ఇది, వాడి ప్రేరణ. వాడు వెళ్ళిపోతే నాకు ఇంతమందిని ఇచ్చి నన్ను కొంచెం, నాన్న నేను వెళ్ళిపోతున్నాను కదా నువ్వు చూడు అని నాకు ఇంతమందిని నాకు ఇచ్చి చేసి పెట్టి వెళ్ళాడు. ఇది నిజంగా నాకేంటంటే ఒక ఆసరా అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పుకోదగ్గ గర్వకారణం. నేను జీవితంలో నేను పళనిస్వామిగా సాధించిన ఒక ఇది మైలురాయి. నేను ఎవరు రుణం తీర్చుకోలేను, ఎవ్వరి నా అభిమానుల రుణం ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు, రేపు రాబోయే వర్ధమాన అభిమానుల రుణాలు, ఎవరి రుణాలు కూడా నేను తీర్చుకోలేను. మెయింటెనెన్స్ ఎలా సాగుతుంది గురుగారు? అక్కడ మానిటైజేషన్ కానీ, సెట్టింగ్స్ కానీ, అప్లోడ్స్ చేయటం కానీ, ఎక్స్పెషల్లీ మీ ఛానల్ గురించి చెప్పాలంటే థంబ్నెయిల్ సింపుల్గా విచిత్రంగానూ ఉంటాయి. కదా, ఎలా పడితే అలా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. మ్యాటర్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా. దాంట్లో ఏమో గ్రాఫిక్స్ జోడించడం మాలాంటి కష్టాలు మీకు లేవు. యథార్థం, 2 లైన్ యథార్థంగా ఉంటాయి. ఎవరు దానికి కర్మ? నేనే. మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను. మొదట్లో నాకు ఈ మానిటైజేషన్ అంటే ఏమిటో అర్థం కాలే. నన్ను మెసేజ్లో పెట్టారు, ఏమంటే మానిటైజేషన్ అయిందా. మానిటైజేషన్ అంటే ఏంటి? అది వేరే ఛానల్లో అనుకున్నాను నేను, నాకు అర్థం కాలేదు.
అప్పుడు మా పెదనాన్నగారు మనవడు వాడు చూశాడు. ఖమ్మంలో ఓ పిల్లాడు ఉంటాడు సుధీర్ అని చెప్పి వాడు కూడా నన్ను మాట్లాడుతూ నన్ను ఇది చెప్తూ ఉంటాడు ఆ పిల్లాడు. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు మెసేజ్‌లు పెట్టి ఇది ఇలాగ మీరు కలపండి వీడియోలు కలపండి అని కైన్ మాస్టర్ పంపించాడు వాడు సుధీర్. హ్మ్. అది కలుపుతున్నా. ఈ మానిటైజేషన్ దగ్గరికొచ్చేటికి మా పెదనాన్నగారు మనవడు వాడేం పని వాడి పేరు. వాడేం చేశాడంటే, "బాబయ్య అందరూ మానిటైజేషన్ అడుగుతున్నారు కదా!" మెసేజ్‌లు చూసాడు వాడు. "నీ దగ్గరకొచ్చి చెప్తానుండు" అని చెప్పి వాడు చెప్పాడు. వాడు చెప్పినవి నా బుర్రకు అర్థం అవ్వట్లేదు. ఏమిటోలా ఉంది. అప్పుడేం చేసా, ఒక పుస్తకం తీసుకొని వాడు ఏం నొక్కమంటాడో అది నొక్కడం. హ్మ్. ఓహ్! దీని తర్వాత ఇది నొక్కాలి అది రాసుకోవడం. తర్వాత ఏం నొక్కమంటావురా అంటే, "ఇది నొక్కు బాబయ్య" అనేవాడు. తర్వాత ఇది నొక్కాలి అని రాసుకునేవాడిని. వాడు వెళ్ళిపోయిన తర్వాత అలా వాడు చెప్పినట్టుగా నొక్కుకుంటూ ఒక్కొక్కటి నొక్కుకుంటూ వచ్చి నేర్చుకున్నా. ఓహ్! అలా బండ గుర్తనమాట. దీని తర్వాత ఇది నొక్కాలి, దీని తర్వాత ఇది నొక్కాలి అని తెలుసు. ఇంక థంబ్‌నెయిల్‌లో అక్కడో ముక్క, ఇక్కడో ముక్క అన్ని రకరకాలుగా పెడతాడు నాకు చేత కాదు. అవును. పెట్టడం కనిపిస్తే చాలులే అక్షరాలు అవన్నీ అది ఎలా ఉంటాయి మనకెందుకు అని చెప్పి పెట్టేసుకుంటా. ఎందుకు సాధ్యమైనంత వరకు మనం ఇది చేయడం కానీ సరుకు తెలుస్తోందిగా అక్కడ. సరుకు తెలుస్తదిగా. అలా పెట్టేసేసుకుంటాననమాట. మరి అప్‌లోడ్ చేయడాలు ఇవన్నీ అంతే ఎవరు? బండ గుర్తు. మీరే ఇంక అది గూడా? నేనే. ఓహో! అన్నీ బండ గుర్తే. అలవాటయిపోయింది. ఓహో! దీని తర్వాత ఇది నొక్కాలి, దాని తర్వాత ఇది నొక్కాలి. తెలుపుది నొక్కకూడదు. నీలం రంగులో ఒకటి గీత వస్తుంది అది నొక్కాలి. ఇలా నేర్చుకున్నా. గురుగారు మరి ఇది ఛానల్ కాలక్షేపమా? లేకపోతే జీవనాధారంగా మారిందా? ఇది నాకు ఒక మాటలో చెప్పాలంటే, ఇది నేను ప్రారంభం చేసింది మాత్రం నాకు ఇది కాలక్షేపం కోసం. అంటే నేను నాకున్న మానసిక స్థితిలో కాలక్షేపం కోసమే చేస్తున్నాను. జీవనాధారంగా మారిందా అంటే కనుక, ఒక రకంగా చెప్పాలంటే తినలేదంటే దీర్ఘరోగం. కాబట్టి ఇది నన్ను రక్షిస్తుంది. నెల నేను మందులు కొనుక్కోవడానికి. ఓహ్! ఏమండి? నెల నేను మందులు కొనుక్కోవాలి. నేను హార్ట్ పేషెంట్‌ని. హుహు. ఏమండి? అయ్యో! ఏమైంది? కాబట్టి మా పిల్లాడు ఇదైపోయిన తర్వాత నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి వచ్చింది? ఒకసారా? 2 సార్లా? ఒకసారి వచ్చింది. ఓకే. వచ్చింది. అప్పటి నుంచి నేను మరి మందులు వాడాల్సిందే. హ్మ్. కాబట్టి జరుగుబాటు అవుతుంది. కాబట్టి ఇది నడుస్తోంది. అది. కాబట్టి ఇది ఒక రకంగా నన్ను పోషిస్తోందనే చెప్పాలి. ఒక రకంగా ఈ పాత్ర, ఒక రకంగా పితృకర్మలేదో చేసేవాళ్ళు అని అన్నారు. అంటే దాంట్లో ఇంకా రావాలండి. ఇంకా ఎందుకంటే దాంట్లో ఇంకా ఒకప్పుడు ఉన్న ఇది తర్వాత పిల్లలు ఎదగడం, చేయడం, చెందడం తర్వాత నేను ఎన్నో వీడియోలు చేస్తాను పితృకార్యాల గురించి. కానీ ఎవరు చూడరు. హ్మ్. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? ఏమిటి లేకపోతే మరి అంటే చేయట్లేదా తెలీదు. అంటే జనాలు? కొంతమంది నేను ఇంకోటి ఏంటంటే గబుక్కున కొంతమందికేంటంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది గదా! కొంతమందికి భయం ఉంటుంది. జ్ఞాపకాలు కొంతమందికి ఎందుకులే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కాస్తో కూస్తో అందరికీ కూడా అవగాహన చేయించాలనే ప్రయత్నంలో భాగంగా పితృకార్యాల గురించి కూడా నేను వీడియోలు చేస్తున్నాను. చాలా అవసరం. చాలా అవసరం. పితృకార్యాల పట్ల ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యక్రమాల గురించి అవగాహన లేకపోతే కష్టం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నా గురించి కంటే నా పిల్లలు ఇందులో నిలదొక్కుని వాళ్ళకు ఉపాధి నడవాలి అనేది ముఖ్యం. ఇప్పుడు నేనంటే వీడియోలు చేస్తానండి. నా పిల్లలు చేయరు కదా! అవును. వాళ్ళకి వైదికమే కదా! కాబట్టి ఒకళ్ళు ఇచ్చింది ఎంతకాలం తింటామండి? ఒకళ్ళ దగ్గర బతకడం తప్పులేదు. కానీ ఒకళ్ళు ఇచ్చింది ఎంతకాలం తింటామండి? కాబట్టి మనకు కూడా మన ఈ వృత్తి చేయించేవాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెడితే వాళ్ళ కార్యక్రమాలు క్షుణ్ణంగా చేయిస్తారు. బావుంటుందని నా వృత్తి గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే అది నా రేపొద్దున నా పిల్లలకి అది ఉపాధి అవుతుంది. ఒక తండ్రిగా నేను కోరుకునేది అది. ఎడతెగక ఇన్ని పనులు చేస్తూనే ఉన్నారు గురుగారు. జీవిత ఆశయం అంటూ మీకేమన్నా ఉంది అనంటే అదేంటి? నిజం చెప్పమంటారా? సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక పెద్ద బ్రహ్మోత్సవం ఉంది. నేను ముందు చెప్పాను మీకు ఒక మాట. ఆర్థిక పరిపుష్టి ఉన్నవాడిని కాదు నేను అని. అవును. ఒకవేళ ఉన్నా అర్ధబలంతో పాటు అంగబలం కావాలి. నేను ఒక మహాసంకల్పంతోనే స్వామి ఆరాధన అనేది నేను మొదలుపెట్టాను. మా పిల్లాడు ఇదైపోయిన తర్వాత మాకు చెయ్యాలని ఉన్న శరీరం సహకరించకొకంత, మనసు సహకరించకొకంత ఉత్సాహం లేదు. ఏదో చేయడానికి, చెయ్యాలని చేయడానికి చాలా తేడా ఉంది. యెస్. కానీ మేమేదో చేస్తున్నాం. దండం పెట్టుకుంటున్నాం, స్వామిని కొలుచుకుంటున్నాం, అందరికీ చెప్పుకుంటున్నాం. కానీ ఆ ఉత్సాహం లేదు. కానీ నాకొక కోరిక ఏంటంటే శత్రు సంహార ఉత్సవం అని ఒకటి ఉంది. స్కంద షష్ఠి అని చెప్పి పిలుస్తారు. అది ఎప్పుడు వస్తుందంటే తమిళ్లో ఐప్పసి మాసం అంటారు. మనకి అక్కడ కార్తీక మాసంలో వస్తుంది. హ్మ్. కార్తీక మాసం దీపావళి అమావాస్యన మరుసటి రోజు నుంచి
6వ రోజు వరకు కూడా కందషష్ఠి ఉత్సవాలు జరుగుతాయి. అది శూర పద్మాసుర వధ. ఉమ్, ఆ ఇతివృత్తాన్ని మన రాజమండ్రిలో లేదా మన తెలుగు రాష్ట్రాలలో, ఇది ఇదేంటిది తెలంగాణ, తెలంగాణలో కానీ మన ఆంధ్ర ఎక్కడైనా కానీ, లేదా మా ఊరిలో కానీ ఎక్కడైనా సరే ఉవ్వెత్తున జరిపించాలి. నేను రాజమండ్రిలో ఉన్నాను కదా, మొత్తం పరివారం అంతా అక్కడే ఉంది కదా, స్వామి పరివారం అంతా నా దగ్గర ఉంది, అక్కడ జరిపించుకుంటే బాగుంటుంది. మా రాజమహేంద్ర నగరాన్ని నేను రుణం తీర్చుకోవాలి. నేను అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను, ఆ గోదావరి నీళ్ళు తాగాను, అక్కడ ప్రజల మధ్య బతికాను. నేను చచ్చిపోయేలాగా ఆ ఉత్సవాన్ని చేయాలి. కొన్ని లక్షలాది జనం టీవీల మీద కూర్చుని ఆ ఉత్సవాన్ని చూడాలి. కొన్ని లక్షలాది జనం చూడాలి. సూరసంహార వధ, దేవసేన కళ్యాణం ఆ రోజే జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇదంతా చూడాలి. చెయ్యాలంటే పెద్ద పెద్ద వాళ్ళ పలుకుబడి నాకు సహకరించాలి. మాధ్యమాలు, ఇప్పుడు మీ మాధ్యమాలు ఉన్నాయి, మీ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇలాగ అందరూ కలిసి తలో చెయ్య వేసి ఇదండి మేము చేస్తాం, మా మీడియా ద్వారా మీరు తప్పకుండా గురుగారు. ఇదిగో ఒకళ్ళు బలగాన్ని ఇచ్చి అక్కడ ఏ ఒత్తిడి లేకుండా, ఎవరికి ఏ ప్రమాదాలు లేకుండా చూసుకునేటట్టు కొన్ని పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఈ ఉత్సవాన్ని అంతా చేయాలి. సాధ్యపడితే తప్పకుండా చేద్దాం. ఇది చెయ్యాలి. అదొక్కటే నా కోరిక. అది మా పిల్లాడి కోరిక అనమాట. అది ఉమ్, మా పిల్లాడు నేను కలిసి అనుకున్న కోరిక. ఏ కోరిక నాకు భగవంతుడు తీర్చలా. ఇది ఈ ఒక్క ఖచ్చితంగా కోరికైనా తీరి మన తెలుగు ప్రజలకి నేను ఇది అందించగలిగితే పుట్టినందుకు ధన్యుణ్ణి అయిపోతాను. ఇంకొక వేదన ఒకటి ఉంది నాకు, చెప్పంటారా? మనకిక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వనరులు ఉన్నాయి. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే సహకారం చేసేటటువంటి వదాన్యులు ఉన్నారు. ఏదైనా చేయగలిగితే దాన ధర్మాలు చేసి ముందుకు వచ్చి పిల్లలు ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నారు. అవును. మరి అబ్బాయి మంచి కార్యం చేస్తున్నారంటే కుర్రాళ్ళందరూ. మనకి ఎందుకు కుంభాభిషేకాలు జరగవండి? నార్త్లో చాలా ఎక్కువ. చెప్పండి, ఎందుకు కుంభాభిషేకాలు జరగవండి? ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంతమంది వదాన్యులు ఉన్నారు, ఎందుకు కుంభాభిషేకాలు జరగవు? ఏ తమిళనాడు వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, కేరళ వెళ్ళండి, అయ్యి బాబోయ్ ఎన్ని కుంభాభిషేకాలు జరుగుతాయి, మనకెందుకు జరగవండి? ఇంతమంది పండితోత్తములు ఉన్నారు, ఇంతమంది ఆగమధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, ఇంతమంది వదాన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. నేను మీ యొక్క ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను అందరినీ కూడా శిరస్సు వంచి వేడుకుంటున్నది ఏంటంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుంభాభిషేకాలు విరాజిల్లిపోవాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా జరుగుతాయని. విరాజిల్లిపోవాలి, కన్నుల పండగగా చూడాలి ఆ కుంభాభిషేకాన్ని. ప్రతి శివాలయంలో కూడా నాయనమార్లు ఉండాలండి. 63 నాయనమార్లు మన శివాలయంలో కనిపించట్లా. ఆ నాయనమార్లతో స్వామి ఆరాధన వెలుగొందిపోవాలి. ఇవన్నీ కుంభాభిషేకాలు లేకపోవడం నాకు ఎందుకో చాలా బాధ. నేను నా ఛానల్లో చెప్పాలి అని అనుకుంటూ ఉంటా. ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ ప్రస్తావన వచ్చింది కనుక చెప్తున్నాను అన్నమాట. కుంభాభిషేకాలు జరిగిపోవాలి, అది జరగాలండి. ఏడాదికి ఒక గుడికి కుంభాభిషేకం చేసి దానికి 12 ఏళ్ల తర్వాత చేయాలన్నా ఇంకొక గుడి అందుకుంటుంది కదండి. Yes. అంటే ఏటికేడాది అనేక కుంభాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎంత తాహత ఉంటే అంత తాహతే, లక్షలు ఏమక్కర్లేదు, ఎంతకుంటే అంత. అసలంటూ ప్రారంభిస్తే కుంభాభిషేకాల వల్ల గ్రామం చల్లగా ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది, పాడి పంటలు వృద్ధిలో ఉంటాయి అనేటటువంటిది. ఆ శోభ మనందరికీ దక్కాలని నా యొక్క విన్నపం ఉండోయి, వేదనతో కూడిన విన్నపం. అది మనం కోల్పోయాం గనక మనం కోల్పోయి దానికి దూరం అయిపోకూడదని ఆవేదన. అది మీ సభాముఖంగా నేను వ్యక్తపరుచుకున్నాను. రైట్ గురుగారు. ఖచ్చితంగా మీ అబ్బాయి కోరిక మేరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క బ్రహ్మోత్సవం మీరు అనుకున్నట్టుగా అలాగే కుంభాభిషేకాలు కూడా జరగాలని, దానికి దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహాయ సహకారాల మేరకు మేము కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. సో అవి జరిగి మీ మనసు తృప్తిపరచాలని మీ ఆశయం అని కూడా చెప్పారు. సో భగవంతుడు ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సమయాన్ని ఇచ్చారు. కొంత నొప్పించినట్టుంటే క్షమించాలి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనసు మాట్లాడుకున్నా, నా బాధ పంచుకున్నాను. ఎందుకంటే ఇంతమంది అభిమానులతో నా బాధ నేను పంచుకోవడం, అది నా కుటుంబీకులతో నేను పంచుకున్నట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం. నన్ను మీరు ఎంతో ఆదరించి అభిమానించి నన్ను ఆహ్వానించినందుకు సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యం అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో నా మచ్. అభిమానులందరికీ వేవేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. శుభం.